అత్తమేంటి ఇలా మారిపోయింది? ఒక్కరోజు వెళ్ళినందుకే నా పరిస్థితి ఇలా. మరి అక్క పరిస్థితి ఎలా ఉందో? ఏమైంది నాన్న? ఇప్పుడు ఈ విషయం అమ్మకి చెప్తే బాధపడుతుందేమో. వద్దులే. నాకు కూడా చెప్పవా? అమ్మ, అక్క వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో తెలుసా? ఒక్కరోజు ఇంటికి వెళ్ళినందుకే నన్ను ఇన్ని మాటలు అంటూ. ఇంకా అక్క పరిస్థితి ఎలా ఉందో అమ్మ. మనసులో అంత బాధ ఉన్నా కూడా నన్ను చూస్తూ నవ్వుతూ మాట్లాడు. నిజానికి మనకు చెప్పుకోలేకపోతుంది, కానీ దాని పరిస్థితి ఏం బాలేదు అక్కడ. తమ్ముడేంటి చెప్పా చేయకుండా వెళ్ళిపోయిండు? అత్తమ్మ ఏమని అన్నదా? హలో తమ్ముడు, ఏమైందిరా నీకు? అలా చెప్పకుండా వెళ్ళిపోయావు. అక్క, నేను అర్జెంట్ పని ఉండి వచ్చేసిన, తర్వాత చూస్తాం. అక్క సారీ. దేవుడా, మా అక్కకి ఎన్ని రోజులు ఈ కష్టాలు. ఇలాంటి ఒక రోజు వస్తుందని నాకు ముందే తెలిసి నాన్న. అసలు ఆ ఇంటికి అక్కకి ఇవ్వడమే నాకు ఇష్టం లేదు. అసలు ఆ రోజు మా అన్న మాట కాదనక నా బిడ్డని ఇవ్వాల్సి వచ్చింది. మీ అక్క కూడా ఇష్టపడ్డది కాబట్టి నేను సైలెంట్ అయిపోయినా. సంబంధం వచ్చిన రోజే జాతకాలు తీసుకెళ్లి పూజారికి చూపించండిరా. నేను ఇవన్నీ చూస్తాంటే వింటాంటే ఆ రోజు పూజారి చెప్పిన మాటలు నిజమైతాయేమో అని భయం వేస్తుందిరా నాకు. ఏంటమ్మా పూజారి ఏం చెప్పాడు?